హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా డిప్యూటీ డిఓస్, అదేవిధంగా డైట్ లెక్చరర్స్, అదేవిధంగా బీఈడి లెక్చరర్స్, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైకాలజీ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇవాన్ పావ్లోవ్ అభ్యసన సిద్ధాంతం, బిఎఫ్ స్కిన్నర్ అభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా థారండైక్ అభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా కొహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే పరిశీలన అభ్యసనం లేదా అనుకరణ అభ్యసనం అంటారు, లేదా సాంఘిక అభ్యసనం అంటారు. దీన్ని రూపొందించినది ఆల్బర్ట్ బందూరా అభ్యసన సిద్ధాంతం గురించినటువంటి లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, స్టాండర్డ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లో బాటనీ, జువాలజీలకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా డిప్యూటీ డిఓస్, అదేవిధంగా డైట్ లెక్చరర్స్, అదేవిధంగా బీఈడి లెక్చరర్స్, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైకాలజీ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇవాళ పరిశీలన అభ్యసనం, అనుకరణ అభ్యసనం అని కూడా అంటారు, సాంఘిక అభ్యసనం అని కూడా అంటారు, అదేవిధంగా ఆల్బర్ట్ బందూరా అభ్యసనం అని కూడా అంటారు. దీనికి సంబంధించినటువంటి లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవర్తించే విధానాన్ని గమనించినటువంటి విద్యార్థి బయట సమాజంలో కూడా అలాగే ప్రవర్తించడం ప్రారంభించాడు. అంటే ఉపాధ్యాయుడిని గమనించినటువంటి విద్యార్థి తను కూడా ఉపాధ్యాయుడిలాగే ప్రవర్తించడాన్ని ప్రారంభించాడు. ఉపాధ్యాయుడిని చూసి విద్యార్థి సత్ప్రవర్తన పరిశీలన అనే వాక్యానికి ఈ కింది వానిలో ఏది సరిగ్గా సరిపోతుంది? ఆప్షన్ ఏ యత్నదోష అభ్యసనం, ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ సి పరిశీలన అభ్యసనం లేదా అనుకరణ అభ్యసనం, ఆప్షన్ డి నిబంధన అభ్యసనం. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవర్తించే విధానాన్ని గమనించిన విద్యార్థి బయట సమాజంలో కూడా అలాగే ప్రవర్తించడం ప్రారంభించాడు. ఉపాధ్యాయుడిని చూసి విద్యార్థి సత్ప్రవర్తన పరిశీలన అనే వాక్యానికి క్రింది వానిలో ఏది సరిగ్గా సరిపోతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్, సమాధానం ఆప్షన్ సి. విద్యార్థి ఉపాధ్యాయుడిని పరిశీలించడం ద్వారా సత్ప్రవర్తన నేర్చుకున్నాడు. ఇది బందూరా యొక్క పరిశీలన అభ్యసనం, అనుకరణ అభ్యసనానికి సంబంధించినది, గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ప్రశ్న గమనిస్తే, రాము అనే బాలుడు సమాజంలో ఇతరులు మర్యాదగా ప్రవర్తించడం చూసి తను కూడా నైతికంగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు. దీని ప్రకారంగా రాము పొందిన అభ్యసనం ఏది? ఆప్షన్ ఏ నిబంధన అభ్యసనం, ఆప్షన్ బి సాంఘిక అభ్యసనం, ఆప్షన్ సి యాంత్రిక అభ్యసనం, ఆప్షన్ డి జ్ఞానాత్మక అభ్యసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సాంఘిక మరియు నైతిక ప్రవర్తనను ప్రభావితం చేసే అభ్యసనాన్ని సాంఘిక అభ్యసనం అంటారు. దీన్ని ఆల్బర్ట్ బందూరా చెప్పడం జరిగింది. ఇక మూడవ ప్రశ్న గమనిస్తే, ఒక చిన్నారి టీవీలో ఒక నటుడు వేసుకున్నటువంటి బట్టలు, హెయిర్ స్టైల్ చూసి తను కూడా మార్కెట్ నుంచి అవే దుస్తులను కొనుగోలు చేశాడు. వ్యక్తి యొక్క వేషధారణ, అలవాట్లు, అభిరుచులు, వైఖరులు ఇవన్నీ ఈ పరిశీలన అభ్యసనం ద్వారా నేర్చుకుంటాడు అనే వాక్యానికి కింది ఏ ప్రవర్తన ఎలా ఉదాహరణ అవుతుంది? ఆప్షన్ ఏ ఇది కేవలం జీవ సంబంధ మార్పు, ఆప్షన్ బి వేషధారణ మరియు అలవాట్లు పరిశీలన అభ్యసనం ద్వారానే ఏర్పడతాయి,
ఆప్షన్ సి ఇది అంతర్దృష్టి వల్ల జరిగింది. ఆప్షన్ డి దీనికి ఎటువంటి అభ్యసనం అవసరం లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేషధారణ మరియు అలవాట్లు పరిశీలన అభ్యసనం ద్వారానే ఏర్పడతాయి. వ్యక్తి యొక్క వేషధారణ, అలవాట్లు, వైఖరులు, పరిశీలన ఇవన్నీ కూడా అభ్యసనం ద్వారానే నేర్చుకోవడం జరుగుతుంది. ఇక 4వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఒక దేశంలో అవినీతిపరుడైనటువంటి పాలకుడిని చూసి అధికారులు, ప్రజలు కూడా అవినీతికి అలవాటు పడ్డారు. కింద పేర్కొనబడిన ఏ వాక్యం లేదా సామెత ఈ పరిస్థితిని అప్లికేషన్ రూపంలో వివరిస్తుంది? ఆప్షన్ ఏ మిల్లర్ అండ్ డాలర్, ఆప్షన్ బి యథా రాజా తదా ప్రజ, ఆప్షన్ సి బోబో బొమ్మలు, ఆప్షన్ డి రిచర్డ్ వాల్టర్స్. ఒక దేశంలో అవినీతిపరుడైన పాలకుడిని చూసి అధికారులు, ప్రజలు కూడా అవినీతికి అలవాటు పడ్డారు. కింద పేర్కొనబడినటువంటి ఏ వాక్యం లేదా సామెత ఈ పరిస్థితిని అప్లికేషన్ రూపంలో వివరిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యథా రాజా తదా ప్రజ అనే పరిశీలన. అంటే రాజు ఏ విధంగా ఉన్నాడు, ప్రజలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. ఇక 5వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక పాఠశాల విద్యార్థి క్లాస్ రూమ్లో తోటి విద్యార్థి అల్లరి చేసినందుకు టీచర్ కొట్టడం చూశాడు. అది చూసినటువంటి తను క్లాస్లో అల్లరి చేయడం మానేశాడు. వికారియస్ మోడలింగ్ ప్రతిరూప నియమం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి అచ్చం అలానే ప్రవర్తించడం లేదా ప్రవర్తించకపోవడాన్ని ప్రతిరూప నియమం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని ప్రకారంగా ఇది దేనిని సూచిస్తుంది? గత టెట్ డిఎస్సీలలో ఈ యొక్క వికారియస్ మోడలింగ్ ప్రతిరూప నియమం సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ప్రశ్న మరొకసారి. ఒక పాఠశాల విద్యార్థి క్లాస్ రూమ్లో తోటి విద్యార్థి అల్లరి చేసినందుకు టీచర్ కొట్టడం చూశాడు. అది చూసి తను కూడా క్లాస్ రూమ్లో అల్లరి చేయడం మానేశాడు. వికారియస్ మోడలింగ్ లేదా ప్రతిరూప నియమం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి అచ్చం అలానే ప్రవర్తించడం లేదా ప్రవర్తించకపోవడాన్ని ప్రతిరూప నియమం అంటారు. దీని ప్రకారం ఇది దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ బి వికారియస్ మోడలింగ్, ఆప్షన్ సి బోబోడాల్ ప్రయోగం, ఆప్షన్ డి సైకలాజికల్ మోడలింగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికారియస్ మోడలింగ్ అంటారు. వివరణ డెఫినేషన్ ప్రకారం మరొకరిని చూసి అచ్చం అలానే ప్రవర్తించడం లేదా శిక్షను చూసి ప్రవర్తించకపోవడాన్ని వికారియస్ మోడలింగ్ అంటారు. ఇక 6వ ప్రశ్న గమనిస్తే, రాధ అనేటువంటి ఒక అమ్మాయి ఒక ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రాసినటువంటి సామాజిక అభ్యసన సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ థియరీ పుస్తకాన్ని చదువుతూ ఉంది. దీని ఆధారంగా ఆ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మిల్లర్, ఆప్షన్ బి డాలర్డ్, ఆప్షన్ సి బందూరా, ఆప్షన్ డి రిచర్డ్ వాల్టర్స్. సామాజిక అభ్యసన సిద్ధాంత గ్రంథకర్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆల్బర్ట్ బందూరా రాసినటువంటి గ్రంథం అది. సోషల్ లెర్నింగ్ థియరీ అనే గ్రంథం ఉంది. రెండవది సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం ఉంది. ఆప్షన్ మూడవది సైకలాజికల్ మోడలింగ్ అనేటువంటి ఈ యొక్క ఆల్బర్ట్ బందూరా రాసినటువంటి గ్రంథాలు ఇవి ముఖ్యమైనవి. గత టెట్ డిఎస్సీలలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 7వ ప్రశ్న గమనిస్తే, వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్పై పరిశోధన చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ బందూరా రాసిన ఏ గ్రంథాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలనుకున్నాడు? ఆప్షన్ ఏ సైకలాజికల్ మోడలింగ్, ఆప్షన్ బి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆప్షన్ సి సోషల్ లెర్నింగ్ థియరీ, ఆప్షన్ డి అనుకరణ సిద్ధాంతం. వ్యక్తిత్వ వికాసంపై పరిశోధన చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ బందూరా రాసిన ఏ గ్రంథాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలనుకున్నాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని. 8వ ప్రశ్న చూస్తే, బందూరా తన పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ఒంటరిగా కాకుండా మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు. ఆ సహ పరిశోధకుడు ఎవరు? ఆప్షన్ ఏ మిల్లర్డ్, ఆప్షన్ బి డాలర్డ్, ఆప్షన్ సి రిచర్డ్ వాల్టర్స్, ఆప్షన్ డి స్కిన్నర్. ప్రశ్న మరొకసారి. బందూరా తన పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ఒంటరిగా కాకుండా మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు. ఆ సహ పరిశోధకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రిచర్డ్ వాల్టర్స్. బందూరాతో పాటు ప్రయోగాలు చేసిన వ్యక్తి రిచర్డ్ వాల్టర్స్. 9వ ప్రశ్న చూస్తే, ఒక విద్యార్థి సమాజంలో అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారు కాబట్టి తనకు ఇష్టం లేకపోయినా చలనా పడుతుందనేటువంటి భయంతో లేదా అందరిలాగే ఉండాలనేటువంటి నిబంధనలను పాటిస్తూ ఉన్నాడు. కింది వానిలో దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ తాదాత్మీకరణం, ఆప్షన్ బి అంతర్గతీకరణం, ఆప్షన్ సి అనుసరణం, ఆప్షన్ డి అనుకరణం. గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనుసరణం అండి. సరణం అంటే సమాజం విధించేటువంటి ఆచారాలు, నిబంధనలు లేదా నియమాలను ఉన్నది ఉన్నట్లుగా పాటించడాన్ని అనుసరణం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. అనుసరణం, అనుకరణానికి అనుసరణానికి తేడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అనుసరణం అంటే
సమాజం యొక్క విధించేటువంటి ఆచారాలు, నిబంధనలు లేదా నియమాలను ఉన్నది ఉన్నట్లుగా పాటించడాన్ని అనుసరణం అంటారు. ఇక్కడ విద్యార్థి సమాజం యొక్క నియమాలను అనుసరిస్తున్నాడు, అనుకరించట్లేదండి, అనుసరిస్తున్నాడు. 10వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. రవి అనేటువంటి క్రికెట్ ప్రేమికుడు విరాట్ కోహ్లీ యొక్క బ్యాటింగ్ శైలి, మాట్లాడే విధానం మరియు హెయిర్ స్టైల్ను తనదిగా భావిస్తూ కోహ్లీని తన ఆదర్శంగా, రోల్ మోడల్గా ఊహించుకుంటున్నాడు. రవి ప్రవర్తన దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అనుకరణం, ఆప్షన్ బి తాదాత్మీకరణం, ఆప్షన్ సి అంతర్గతీకరణం, ఆప్షన్ డి అనుసరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తాదాత్మీకరణం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఒక విద్యార్థి లేదా వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తన ఏ వ్యక్తిలో కనిపిస్తుందో ఆ వ్యక్తిని తన ఆదర్శుడిగా భావించడాన్ని తాదాత్మీకరణం అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 11వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. శివ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పినటువంటి సత్యమే పలకాలి అనేటువంటి సూత్రాన్ని తన సొంత మానసిక వ్యవస్థలో ఒక భాగం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరూ చూడకపోయినా ఎలాంటి పరిస్థితిలోనైనా అతడు అబద్ధం అనేది చెప్పడు. ఇది ఏ ప్రక్రియ? ఆప్షన్ ఏ అంతర్గతీకరణం, ఆప్షన్ బి అనుకరణం, ఆప్షన్ సి తాదాత్మీకరణం, ఆప్షన్ డి అనుసరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంతర్గతీకరణం అవుతుంది. ఏ ప్రవర్తన అయితే ఆ వ్యక్తిలో నచ్చిందో ఆ ప్రవర్తనను తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించడాన్ని అంతర్గతీకరణం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వ్యక్తి యొక్క సొంత నైతిక విలువగా మారిపోతుంది. ఇక 12వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక చిన్నారి తన తల్లి వంటగదిలో చపాతీలు చేస్తుండడం చూసి తాను కూడా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీ రోలర్తో తిప్పడం పునరుత్పత్తిని ప్రారంభించింది. ఈ అభ్యసన రూపాన్ని ఏమంటారు? గత టెట్ గ్రూప్ డిఎస్సిలలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. ఆప్షన్ ఏ తాదాత్మీకరణం, ఆప్షన్ బి అనుసరణం, ఆప్షన్ సి అంతర్గతీకరణం, ఆప్షన్ డి అనుకరణం. ఒక చిన్నారి తన తల్లి వంటగదిలో చపాతీలు చేస్తుండడం చూసి తాను కూడా ఒక చిన్ని పిండి ముద్దను తీసుకొని చపాతీ రోలర్తో తిప్పడం ప్రారంభించింది. ఈ అభ్యసన రూపాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనుకరణం అంటారు. తాను కూడా ఆ ప్రవర్తనను అనుకరిస్తూ, నేర్చుకుంటూ, పునరుత్పత్తి చేస్తూ దీన్ని అనుకరణం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేది అనుకరణం కిందకు వస్తుంది. తల్లి చేసిన ప్రవర్తనను ఇక్కడ పాప పునరుత్పత్తి చేస్తుంది కాబట్టి అనుకరణం అవుతుంది. ఇంకా 13వ ప్రశ్న చూస్తే, క్రింది వాటిలో సామాజిక నియమాలు మరియు ఆచారాలను గౌరవిస్తూ వాటికి కట్టుబడి ఉండడం అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా నిర్వచించేది ఏది? ఆప్షన్ ఏ అనుసరణం, ఆప్షన్ బి అనుకరణం, ఆప్షన్ సి తాదాత్మీకరణం, ఆప్షన్ డి అంతర్గతీకరణం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అనుసరణం అవుతుంది. సమూహ ఆచారాలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ కూడా పాటిస్తే అనుసరణం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 14వ ప్రశ్న గమనిస్తున్నాం. వ్యక్తిగత మరియు నైతిక ప్రవర్తనలు నేర్చుకోవడంలో కింది వాటిలో వేటికి అప్రధాన పాత్ర, తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ తాదాత్మీకరణం మరియు అంతర్గతీకరణం, ఆప్షన్ బి అనుకరణం మరియు అనుసరణం, ఆప్షన్ సి తాదాత్మీకరణం మరియు అనుకరణం, ఆప్షన్ డి అంతర్గతీకరణం మరియు అనుసరణం. వ్యక్తిగత మరియు నైతిక ప్రవర్తనలు నేర్చుకోవడంలో కింది వాటిలో వేటికి అప్రధాన పాత్ర, తక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుకరణం మరియు అనుసరణం. ఆదర్శ ప్రవర్తనలు నేర్చుకోవడంలో అనుకరణం మరియు అనుసరణం అప్రధాన పాత్ర పోషిస్తాయని ఉంది. ఇక 15వ ప్రశ్న గమనిస్తే, ఒక కంపెనీలో కొత్తగా చేరినటువంటి ఉద్యోగి ఆఫీస్ నియమ నిబంధనలు నచ్చకపోయినా ఉద్యోగం ఊడిపోతుంది అనేటువంటి భయంతో లేదా అందరితో కలిసిపోవడానికి అక్కడి నియమాలను పాటిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ అంతర్గతీకరణం, ఆప్షన్ బి తాదాత్మీకరణం, ఆప్షన్ సి అనుసరణం, ఆప్షన్ డి అనుకరణం. కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగి ఆఫీస్ నియమ నిబంధనలు నచ్చకపోయినా ఉద్యోగం ఊడిపోతుందేమో అనే భయంతో అందరితో కలిసిపోవడానికి అక్కడి నియమాలను పాటిస్తూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనుసరణం అవుతుంది. నియమ నిబంధనలు దీన్ని బట్టి అనుసరణం అని చెప్పేయాలి. లోబడి ప్రవర్తించడం, గ్రూప్ ప్రెజర్కు లొంగిపోవడం అనుసరణ అవుతుంది. ఇక 16వ ప్రశ్న గమనిస్తే, రాజు అనే విద్యార్థి స్వామి వివేకానందుడి బోధనలకు ప్రభావితుడై ఆయనలాగే జీవించాలని చెప్పి నిశ్చయించుకొని వివేకానందుడిని తన ఆత్మబంధువుగా మార్గదర్శిగా భావిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజు మానసిక స్థితి దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అనుకరణం, ఆప్షన్ బి అంతర్గతీకరణం, ఆప్షన్ సి అనుసరణం, ఆప్షన్ డి తాదాత్మీకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
డి తాదాత్మీకరణం. ఒక ప్రముఖ వ్యక్తిని లేదా తనకు నచ్చిన వ్యక్తిని తన ఆదర్శకుడిగా రోల్ మోడల్గా భావించి ఆ వ్యక్తితో తనను తాను పోల్చుకోవడమే తాదాత్మీకరణం అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక 17వ ప్రశ్న చూస్తే, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎప్పుడూ సమయపాలన పాటిస్తాడు. అది నచ్చినటువంటి ఒక విద్యార్థి ఆ అలవాటును తన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విలువగా మార్చుకొని జీవితాంతం సమయపాలన పాటిస్తూ ఉన్నాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ అనుకరణం, అంతర్గతీకరణం, తాదాత్మీకరణం, అనుసరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంతర్గతీకరణం. ప్రవర్తన కేవలం పైపైన కాకుండా వ్యక్తి యొక్క సొంత మానసిక వ్యవస్థలోకి, ఇంటర్నల్ మైండ్ సెట్లోకి వెళ్ళి స్థిరపడిపోతే దానిని అంతర్గతీకరణం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 18వ ప్రశ్న చూస్తే, ఉపాధ్యాయుడు బోర్డు మీద అక్షరాలు రాస్తూ ఉంటే మొదటి తరగతి విద్యార్థి కూడా ఉపాధ్యాయుడులాగే చాక్ పీస్ పట్టుకొని బోర్డు మీద గీతలు గీస్తూ రాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు బోర్డు మీద అక్షరాలు రాస్తూ ఉంటే 1వ తరగతికి చెందిన విద్యార్థి కూడా ఉపాధ్యాయుడిలాగే చాక్ పీస్ పట్టుకొని బోర్డు మీద గీతలు గీస్తూ రాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఆప్షన్ ఏ అనుకరణం, ఆప్షన్ బి అనుసరణం, ఆప్షన్ సి తాదాత్మీకరణం, ఆప్షన్ డి అంతర్గతీకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనుకరణం అవుతుంది. ఎదుటివారి చర్యను చూసి అలాగే పునరుత్పత్తి, కాపీ లేదా రీప్రొడ్యూస్ చేయడాన్ని అనుకరణం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 19వ ప్రశ్న చూస్తే, క్రింది వానిలో తాదాత్మీకరణం మరియు అంతర్గతీకరణంల మధ్య గల ముఖ్యమైన తేడా ఏమిటి? ఆప్షన్ ఏ తాదాత్మీకరణం బాహ్య నిబంధనలపై ఆధారపడి ఉంటుంది, అంతర్గతీకరణం సమాజంపై ఆధారపడుతుంది. ఆప్షన్ బి తాదాత్మీకరణంలో మరొక వ్యక్తిని ఆదర్శంగా ఊహించుకుంటారు, అంతర్గతీకరణంలో ఆ ప్రవర్తన సొంత మానసిక వ్యవస్థలో భాగమవుతుంది. ఆప్షన్ సి తాదాత్మీకరణం అప్రధానమైనది, అంతర్గతీకరణం కేవలం అనుకరణ మాత్రమే. ఆప్షన్ డి రెండింటి మధ్య ఎలాంటి తేడా లేదు. తాదాత్మీకరణం అంతర్గతీకరణల మధ్య గల ముఖ్యమైన తేడా అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తాదాత్మీకరణంలో మరొక వ్యక్తిని ఆదర్శంగా ఊహించుకుంటారు, అంతర్గతీకరణంలో ఆ ప్రవర్తన సొంత మానసిక వ్యవస్థలో భాగమవుతుంది. తాదాత్మీకరణంలో వ్యక్తిని ఆదర్శుడిగా ఊహించుకోవడం ఉంటుంది, అంతర్గతీకరణంలో అతని యొక్క ప్రవర్తనను మానసిక వ్యవస్థలోకి స్వీకరించడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి ఈ తేడాను. ఇక 20వ ప్రశ్న చూస్తే, వ్యక్తి సమాజంలో గౌరవప్రదమైన ఉత్తమ ప్రవర్తనలను అలవర్చుకోవడానికి కేవలం ఇతరులను చూసి గ్రుడ్డిగా చేయడం లేదా సమాజం చెప్పిందని లొంగిపోవడం, అనుకరణ లేదా అనుసరణ మాత్రమే సరిపోవు. ఈ వాక్యానికి కింది ఏ అంశం మద్దతు ఇస్తుంది? ఇలాంటి ప్రశ్నలే రేపు టెట్ అప్లికేషన్ మెథడ్లో అడగడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న 1కి 2 సార్లు చదివి నిదానంగా మీరు ఆన్సర్ని అయితే వీడియోను పాస్ చేసి చూస్తూ ఆ యొక్క ఆన్సర్ను గమనించాలి. ఆప్షన్ ఏ తాదాత్మీకరణం ఒక ప్రవృత్తి, ఆప్షన్ బి అనుకరణ అనేది ఒక పునరుత్పత్తి, ఆప్షన్ సి ఆదర్శ ప్రవర్తనలు నేర్చుకోవడంలో అనుకరణం, అనుసరణం అప్రధాన పాత్ర పోషిస్తాయి, ఆప్షన్ డి అనుసరణం అంటే నియమాలు పాటించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆదర్శ ప్రవర్తనలు నేర్చుకోవడంలో అనుకరణం, అనుసరణం అప్రధాన పాత్ర పోషిస్తాయి. కేవలం అనుకరణ, అనుసరణల ద్వారా ఆదర్శ ప్రవర్తనలు రావు, అవి అప్రధానమైనవి. తాదాత్మీకరణం, అంతర్గతీకరణం అనేవి ప్రధానమైనవి. ఇక 21వ ప్రశ్న చూస్తే, క్రింది వాక్యాలను పరిశీలించండి. వాక్యం 1 అనుకరణ అంటే తీరిక వేళల్లో నేర్చుకున్న కృత్యాన్ని తీరిక సమయంలో వ్యక్తపరచడమా? వాక్యం 2 అంటే స్టేట్మెంట్ 2 దీని ద్వారా పాత మానసిక లక్షణం పోయి ఆ స్థానంలో కొత్తది వస్తుంది. సరైన కోడ్ను ఎంచుకోండి. వాక్యం 1 మాత్రమే సరైనది, వాక్యం 2 మాత్రమే సరైనది, వాక్యం 1 మరియు 2 సరైనవి, వాక్యం 1 మరియు 2 తప్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 తప్పు. ఎందుకంటే తీరిక వేళల్లో నేర్చుకున్న కృత్యాన్ని తీరిక సమయంలో వ్యక్తపరచడం అనేది పునరావృతానికి సంబంధించినది, అనుకరణ కాదు. అలాగే పాత మానసిక లక్షణం పోయి ఆ స్థానంలో కొత్తది రావడం అనేది మార్పును సూచిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక 22వ ప్రశ్న చూస్తే, పునరావృతం రిపిటేషన్కి సంబంధించిన కింది ప్రకటనలలో ఏది నిజం? స్టేట్మెంట్ 1 తీరిక వేళల్లో నేర్చుకున్న కృత్యాన్ని తిరిగి తీరిక సమయంలో వ్యక్తపరచడం. స్టేట్మెంట్ 2 దీని ద్వారా పాత మానసిక లక్షణం పోయి ఆ స్థానంలో కొత్త లక్షణం వస్తుంది. సరైన కోడ్ వాక్యం 1 మాత్రమే సరైనది, వాక్యం 2 మాత్రమే సరైనది, వాక్యం 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 తప్పు. పునరావృతం రిపిటేషన్కు సంబంధించిన కింది ప్రకటనలో ఏది నిజం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ వాక్యం ఒకటి మాత్రమే స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. తీరిక వేళల్లో నేర్చుకున్న కృత్యాన్ని తిరిగి తీరిక సమయంలో వ్యక్తపరచడం అనేది పునరావృతం అవుతుంది. వాక్యం ఒకటి సరైనది. కానీ పాత మానసిక లక్షణంపై కొత్తది రావడం అనేది మార్పుకు సంబంధించినది, పునరావృతం కాదు. 23వ ప్రశ్న చూస్తే మార్పు అనే అంశానికి సంబంధించిన సరైన వాక్యాన్ని కింది వానిలో గుర్తించండి. వాక్యం ఒకటి నేర్చుకున్న ప్రేరణకు కొత్తదనాన్ని చూపించడాన్ని మార్పు అంటారు. స్టేట్మెంట్ 2 దీనివల్ల పాత మానసిక లక్షణం పోయి ఆ స్థానంలో కొత్తది వస్తుంది. సరైన కోడ్ చెప్పండి. ఆప్షన్ ఏ వాక్యం ఒకటి మాత్రమే, ఆప్షన్ బి వాక్యం 2 మాత్రమే, ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 తప్పు. మార్పు అనే అంశానికి సంబంధించిన సరైన సమాధానం స్టేట్మెంట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవే. మార్పు అనేది నేర్చుకున్నటువంటి ప్రేరణకు కొత్త జవాబును చూపించడాన్ని మార్పు అంటారు. పాత మానసిక లక్షణం పోయి ఆ స్థానంలో కొత్తది వస్తుంది కాబట్టి 2 వాక్యాలు సరైనవి. ఇక 24వ ప్రశ్న చూస్తే అంతర్గత సమన్వయం లేదా ప్రత్యేక సమైక్యత ఇంటిగ్రేషన్కి సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 నేర్చుకునేటప్పుడు ఒక ప్రత్యేకతను 2 లేదా 3 ప్రత్యేకతలుగా విడగొట్టడాన్ని ఇది సూచిస్తుంది. స్టేట్మెంట్ 2 విడివిడిగా నేర్చుకున్న ప్రత్యేకతలను ఒకేదానిగా సమన్వయం చేయడమే ప్రత్యేక సమైక్యత. సరైన కోడ్ ఆప్షన్ ఏ వాక్యం 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి వాక్యం 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 తప్పు. అంతర్గత సమన్వయం లేదా ప్రత్యేక సమైక్యత ఇంటిగ్రేషన్కి సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాక్యం 2 మాత్రమే సరైనది. విడివిడిగా నేర్చుకున్న ఆ ప్రత్యేకతలను 2 లేదా 3 ప్రత్యేకతలను ఒకేదానిగా చేర్చి సమన్వయం చేయడమే ప్రత్యేక సమైక్యత లేదా అంతర్గత సమన్వయం. వాక్యం 1లో విడగొట్టడం అని ఇవ్వబడింది, అది తప్పు. ఇక 25వ ప్రశ్న చూస్తే ధారణకు సంబంధించిన కింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 నేర్చుకున్న విషయాలు అనుభవాలు విస్మరించకుండా మానసిక రూపంలో నిల్వ ఉంచడాన్ని ధారణ అంటారు. స్టేట్మెంట్ 2 ధారణ అనేది కేవలం ఒకే రకంగా ఉంటుంది. సరైన కోడ్ను ఎంచుకోండి. ఆప్షన్ ఏ వాక్యం 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి వాక్యం 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 తప్పు. ధారణ రిటెన్షన్కు సంబంధించి ఆన్సర్ ఈజ్ సమాధానం ఆప్షన్ ఏ వాక్యం 1 మాత్రమే సరైనది. నేర్చుకున్న విషయాలు అనుభవాలు నిల్వ ఉంచడాన్ని ధారణ అంటారు. వాక్యం 1 సరైనది. కానీ నోట్స్ ప్రకారంగా ధారణ 3 రకాలు: ప్రత్యేక అనుభవాలు, సామాన్య అనుభవాలు, పునరావృత అనుభవాలు. కాబట్టి వాక్యం 2 అనేది తప్పు. 26వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ధారణ యొక్క రకాలకు సంబంధించి కింది వానిలో సరైన జతలను గుర్తించండి. ప్రత్యేక అనుభవాలు, సామాన్య అనుభవాలు, పునరావృత అనుభవాలు. 1 మరియు 2 మాత్రమే సరైనవి, 2 మరియు 3 మాత్రమే సరైనది, 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి 1, 2, 3 కరెక్టే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1, 2, 3 కూడా కరెక్టే. ధారణ అనేది 3 రకాలుగా చెప్పబడిందండి. 1 ప్రత్యేక అనుభవాలు, 2 సామాన్య అనుభవాలు, 3 పునరావృత అనుభవాలు అని స్పష్టంగా పేర్కొన్నారు. 27వ ప్రశ్న చూస్తే విద్యా విషయక రాజకీయం సాంఘిక అభ్యసన నైపుణ్యాలలో 4 ప్రాథమిక సూత్రాలు అనే అంశానికి సంబంధించి కింది వానిలో ఏవి ఆ సూత్రాల పరిధిలోకి వస్తాయి? పునరావృతం, మార్పు, అంతర్గత సమన్వయం లేదా ప్రత్యేక సమైక్యత, ధారణ. సరైన కోడ్ను ఎంచుకోండి. 1 మరియు 2 మాత్రమేనా? ఆప్షన్ బి 1, 2, 3, ఆప్షన్ సి 3, 4 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ సమాధానం ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ కూడా విద్యా విషయక సాంఘిక అభ్యసన నైపుణ్యాలలో 4 ప్రాథమిక సూత్రాలు ఉంటాయండి. అవి వరుసగా పునరావృతం, మార్పు, అంతర్గత సమన్వయం లేదా ప్రత్యేక సమైక్యత, 4వది ధారణ. ఇక 28వ ప్రశ్న చూస్తే క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని రాయండి. స్టేట్మెంట్ 1 పునరావృతం ద్వారా ఒక వ్యక్తి తాను నేర్చుకున్న విషయాన్ని తీరిక సమయంలో మళ్ళీ వ్యక్తపరుస్తాడు. స్టేట్మెంట్ 2 ప్రత్యేక సమైక్యత అనేది విడివిడి అంశాలను ఒకచోట చేర్చి సమన్వయం చేయడం. సరైన కోడ్ను ఎంచుకోండి. ఆప్షన్ ఏ వాక్యం 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి వాక్యం 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 తప్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి. నోట్స్ ప్రకారం పునరావృతం అంటే తీరిక సమయంలో నేర్చుకున్నది వ్యక్తపరచడం, ప్రత్యేక సమైక్యత అంటే 2 లేదా 3 ప్రత్యేకతలను ఒకేదానిగా చేర్చి సమన్వయం చేయడం. కాబట్టి 2 సరైనవే. ఇక 29వ ప్రశ్న చూస్తే ధారణ రిటెన్షన్లోని అనుభవాల నిల్వకు సంబంధించి కింది వాక్యాన్ని పరిశీలించండి. వాక్యం 1 నేర్చుకున్న విషయాలు అనుభవాలు ఎక్కువ కాలం లేదా కొంతకాలం జ్ఞాపకంలో ఉంచడమే ధారణ. వాక్యం 2 ధారణలో ప్రత్యేక అనుభవాలు అనేవి ఒక రకం కాదు.
సరైన కోడ్ని ఎంచుకోండి. వాక్యం 1 మాత్రమే సరైనది, వాక్యం 2 మాత్రమే సరైనది, వాక్యం 1, 2 సరైనవి, 2 తప్పు. ధారణలోని అనుభవాల నిల్వకు సంబంధించినటువంటి వాక్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వాక్యం 1 మాత్రమే సరైనదండి. ధారణ అంటే అనుభవాలు నిల్వ ఉండడం, కానీ ధారణ యొక్క 3 రకాలలో ప్రత్యేక అనుభవాలు మొదటి రకం కాబట్టి వాక్యం 2 అనేది తప్పు అవుతుంది. ఇక 30వ ప్రశ్న చూస్తే పునరావృతం, మార్పు, ప్రత్యేక సమైక్యత అని ఇటుపక్క పాత మానసిక లక్షణంపై కొత్తది వస్తుంది. వై తీరిక వేళల్లో నేర్చుకున్నది వ్యక్తపరచడం అవుతుంది. ప్రత్యేకతలను ఒకేదానిగా సమన్వయం చేయడం అనేటువంటి దాన్ని జతపరచండి అంటున్నాడు. సరైన కోడ్ను ఎంచుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 1వ దానికి వై అంటే పునరావృతం తీరిక వేళల్లో నేర్చుకున్నది వ్యక్తపరచడం, మార్పు పాత మానసిక లక్షణంపై కొత్తది రావడం 2x, ప్రత్యేక సమైక్యత విడివిడి ప్రత్యేకతలను ఒకేదానిగా సమన్వయం చేయడం 3z. ఇక 31వ ప్రశ్న చూస్తే ఏదైనా ఒక ఉద్దీపనను పంపిన వెంటనే వచ్చే ప్రతిస్పందన కాల వ్యవధిని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఉద్దీపనను పంపిన వెంటనే వచ్చే ప్రతిస్పందన కాల వ్యవధిని ఏమంటారు? గరిష్ట పునర్బలనమా, ప్రత్యక్ష పునర్బలనమా, స్థిరకాల వ్యవధి, స్థిర నిష్పత్తి? ఆన్సర్ ఈజ్ ప్రత్యక్ష పునర్బలనం అంటారు. ఏదైనా ఒక ఉద్దీపనను పంపిన వెంటనే వచ్చే ప్రతిస్పందన కాల వ్యవధిని ప్రత్యక్ష పునర్బలనం అంటారు. క్లాసులో అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే జవాబు చెప్తే విద్యార్థిని వెంటనే అభినందిస్తే దాన్ని ప్రత్యక్ష పునర్బలనం అంటారు. ఇక 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇతరులు ఏదైనా ఒక ప్రవర్తనను పునరావృత్తి చేసినప్పుడు ఫలితం ప్రశంసనీయంగా ఉంటే దాన్ని అంతర్గతంగా స్వీకరించి చేసే ప్రవర్తనను ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థిరకాల వ్యవధి, ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ సి పరోక్ష పునర్బలనం, ఆప్షన్ డి స్వీయ నియంత్రణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరోక్ష పునర్బలనం అవుతుంది. పరోక్ష పునర్బలనం అంటే ఇతరులు ఏదైనా ఒక ప్రవర్తనను పునరావృతం చేసినప్పుడు ఫలితం ప్రశంసనీయంగా ఉంటే దాన్ని అంతర్గతంగా స్వీకరించి చేసే ప్రవర్తనను పరోక్ష పునర్బలనం అంటారు. అంటే ఇతరులకు దక్కినటువంటి బహుమతి లేదా ప్రశంసను చూసి మనం కూడా ప్రేరణ పొందడం జరుగుతుంది. దీన్ని పరోక్ష పునర్బలనం అంటారు. ఇంకా 33వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏ పునర్బలనంలో ఇతరులతో ప్రమేయం లేకుండా స్వీయ ప్రశంస, స్వీయ సంతోషం, స్వీయ సంతృప్తి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక ఇతరులతో ప్రమేయం లేకుండా స్వీయ ప్రశంస, స్వీయ సంతోషం, స్వీయ సంతృప్తి వంటి భావనలు ఉంటాయి. ప్రత్యక్ష పునర్బలనమా, స్వీయ పునర్బలనమా, పరోక్ష పునర్బలనమా, నిరంతర పునర్బలనమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వీయ పునర్బలనం అవుతుంది. స్వీయ పునర్బలనం అంటే ఇతరులతో ఏ ప్రమేయం లేకుండా స్వీయ ప్రశంసతను, తృప్తిని పొందేటువంటి ప్రవర్తనలో స్వీయ సంతోషం, స్వీయ సంతృప్తి ఉంటే దానిని స్వీయ పునర్బలనం అంటారు. దీనికి బాహ్య వ్యక్తుల ప్రశంసలు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 34వ ప్రశ్న చూస్తే స్వీయ నియంత్రణను ప్రవేశపెట్టినది. ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి పావ్లోవ్, ఆప్షన్ సి ఆల్బర్ట్ బందూరా, ఆప్షన్ డి థారండైక్. స్వీయ నియంత్రణను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఆల్బర్ట్ బందూరా, ఆప్షన్ సి. ఇక 35వ ప్రశ్న చూస్తే ఒక విద్యార్థి బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు తనకు తానుగా సంతోషపడి తన ప్రవర్తనను తానే దృఢపరుచుకుంటే అది ఏ రకమైన పునర్బలన అవుతుంది? ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం పైవేవీ కాదు. ఒక విద్యార్థి బాగా చదివి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు తనకు తానుగా సంతోషపడి తన ప్రవర్తనను తానే దృఢపరుచుకుంటే అది ఏ రకమైన పునర్బలనం అవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్వీయ పునర్బలనం అవుతుందండి. స్వీయ పునర్బలనం అంటే తన కోసం తాను ఆ ప్రవర్తనను పునరావృతం చేసుకుంటే దానిని స్వీయ పునర్బలనం అంటారు. విద్యార్థి తనకు తానుగా సంతృప్తి చెందడం స్వీయ పునర్బలనానికి ఖచ్చితమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిశీలన అభ్యసనం, అనుకరణ అభ్యసనం, సాంఘిక అభ్యసనం అని కూడా అంటారు, ఆల్బర్ట్ బందూరా అభ్యసనం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.